ఆయన స్వరూపంలో ఆయన నుండి వచ్చిన వారం కాబట్టండి, ఆయన లక్షణాలు కొన్ని మనలో పనిచేస్తాయి, మనలో ఉంటాయి. మన లక్షణాలే ఆయనలో కూడా ఉంటాయి. కొన్ని కనపడతాయి మనకి. ఆయన పోలికలో వచ్చాం కదా. ఏంటంటే మన దేవుడు కూడా ఆశపడేది ఏంటంటే, నా గొప్పతనం తెలుసుకోవట్లా చాలామంది, నా శక్తిని తెలుసుకోవట్లా. తెలుసుకోండి. ప్రాముఖ్యంగా ఇదిగో ఈ సృష్టిని చూస్తున్నప్పుడు, ఈ సృష్టిలో నేను చేసిన వాటిని చూస్తున్నప్పుడు నా గొప్పతనం ఏంటో మీకు తెలియాలి, నా శక్తి ఏంటో మీకు తెలియలే, నేను ఎలా సృష్టించానో మీకు తెలియాలి, మీకోసం నేను ఏమేమి ఇచ్చానో మీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. అవి ఎవరి వలన కలిగినవి కావు, ఎవరు అవి చేయలేరు, నా వలనే కలిగినవి, నేనే చేశా. కాబట్టి సర్వ సృష్టికర్తను నేను కాబట్టి నా గొప్పతనాన్ని తెలుసుకొని నన్ను స్తుతించండి, నన్ను ఆరాధన చేయండి, నన్ను దేవుడిగా భావించండి, నాకు మొక్కండి, నాకు ప్రార్థన చేసుకోండి. నేను సర్వ సృష్టికర్తను, మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తానని చెబుతున్నాడు మనం నమ్ముకున్న యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.